హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం బఠానీ చాట్ తయారు చేద్దాం. సేమ్ స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వస్తుంది, హెల్త్ కూడా మంచిదిగా ఉండే విధంగా తయారు చేద్దాం. దీనికోసం ముందుగా పచ్చి బఠానీలను తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మీరు కావాలంటే వైట్ బఠానీ కూడా తీసుకోవచ్చు. ఓవర్ నైట్ నానబెట్టుకున్న బఠానీలను నీటిని వంపేసి బఠానీని కుక్కర్లోకి వేసుకోవాలి. 2 ఉర్లగడ్డలు, ఒక స్వీట్ పొటాటోను పొట్టు తీసుకుని వేసుకోవాలి. ఉల్లగడ్డల్ని పొటాటో అంటారండి, మీరేమంటారో కామెంట్ చేసేయండి. హై ఫ్లేమ్లో 3 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బఠానీలు సాఫ్ట్గా కుక్ అవ్వాలి. బఠానీలు కొద్దిగా వేసుకొని స్వీట్ పొటాటో అలాగే నార్మల్ పొటాటోను వేసుకొని లైట్ బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకుని కొద్దిగా కొత్తిమీరను తరిగి పక్కన ఉంచుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకొని హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర ముందుగా వేస్తే ఎక్కువ వేగిపోతుంది, కాబట్టి నేను ఉల్లిపాయ వేగిన తర్వాత వేస్తున్నాను. జీలకర్ర వేసుకున్న తర్వాత కచ్చాపచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయి వెల్లుల్లి వేగేంత వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మూతతో క్లోజ్ చేసి టమాటా పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా పూర్తిగా మగ్గిన తర్వాత మీ రుచిని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. మీరు కావాలంటే ఎక్స్ట్రా ఏదైనా మసాలాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న స్వీట్ పొటాటో, నార్మల్ పొటాటో, పచ్చి బఠానీ పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత మనం పక్కన ఉంచుకున్న మిగిలిన బఠానీ గింజలను కూడా వేసుకుని మసాలాలు బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. బఠానీ చాట్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడం కోసం కావలసినంత నీటిని వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, మొత్తం కలిపిన తర్వాత చూపిస్తున్నాను. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని మరోసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒకసారి బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మరిగితే సరిపోతుంది. బాగా మరిగిన బఠానీ చట్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. బఠానీ చట్నీ బౌల్లోకి తీసుకున్న తర్వాత సన్నగా తురిమిన క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర తరుగు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన టమాటా తరుగును వేసుకొని నిమ్మకాయ రసాన్ని పిండుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కావాలంటే కార్న్ఫ్లేక్స్ను కూడా యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు.
ఇలాగే సర్వ్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు బాగా వచ్చిందా లేదని కామెంట్ చేసేయండి. అలాగే రెసిపీ టేస్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈవినింగ్ స్నాక్స్ టైంలోకి హెల్తీగా తినాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.